తండ్రి కళ్ళ ముందే కన్న కూతురు చనిపోతే ఎలా ఉంటుంది అని ప్రశ్నించకూడదు. కానీ దుఃఖానికి అసలు అవధులుండవు. దట్టు ఇద్దరు గూడా ప్రమాదంలో పడినప్పుడు ఒకరు మరణించి, ఒకరు ఆ మరణాన్ని చూస్తూ ఉంటే అది అత్యంత విషాదాంతంగా ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఎందుకు చెప్తున్నానంటే ఇది హయత్ నగర్ అంటే హై స్పీడ్ కంట్రోలింగ్ లేకపోవడం వలన ఒక తండ్రి, కూతురు ఇద్దరు గూడాను రోడ్డు మీద యాక్సిడెంట్‌కి గురయ్యారు. తండ్రి చూస్తుండగానే కూతురు ఒక పక్కకి పడిపోయింది. అలాగే తండ్రి ఒక పక్కకి తుళ్ళిపోవడం జరిగింది. ఈ ఘటనలోని కూతురైతే మాత్రం మృతి చెందారు. మరి కూతురు ఆహ్, ఎంబీబీఎస్ విద్యార్థిని తను చదువు కంప్లీట్ చేసుకొని ఎంతో మందికి వైద్యం చేయాల్సిన అమ్మాయి ఈరోజు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ గూడా అదే చదువుతున్న అదే హాస్పిటల్‌లోని మృత్యువాత పడింది. అది తనకి సంబంధించిన బంధువులందరూ గూడాను, అలాగే ఫ్రెండ్స్ గూడాను ఇమ్మీడియేట్‌గా గూడా ఆ ప్లేస్‌కి వెళ్ళడం జరిగింది. అందరూ గూడా చాలా విషాదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి అసలు ఎందుకు జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే హైదరాబాద్‌లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ కాలనీ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎంబీబీఎస్ చదువుతూ ఉన్న ఐశ్వర్య అనే యువ విద్యార్థిని. తన పేరు ఐశ్వర్య. తానైతే మృతి చెందడం జరిగింది. మరి ఐశ్వర్య తండ్రితో కలిసి తను రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నారు. ఏదో కొనుక్కోవడానికో లేకపోతే ఇంకోటో రోడ్డు దాటుతూ ఉన్నారు. మరి రోడ్డు దాటుతున్న టైంలోని మితిమీరిన వేగంతో వచ్చిన గుర్తు తెలియని వాహనం వారిని బలంగా ఢీకొట్టి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. మరి వాహనం కనీసం ఇద్దరిని ఢీకొట్టింది, డాష్ చేసిన వెహికల్ అంటే ఎంత హై స్పీడ్‌లో వస్తుంది. మరి ఇద్దరిని కొట్టింది అనంటే ఖచ్చితంగా ఎంత కంట్రోల్ లేకుండా ఉన్నారు తెలుస్తుంది ఖచ్చితంగాను. వాళ్ళెంత దూరం ఆ స్పీడ్‌లో వాళ్ళెంత దూరం పడిపోయి ఉంటారో అన్న అంచనా వచ్చేస్తుంది డ్రైవింగ్‌లో ఉన్న వాళ్ళకి. మరి అలా తుల్లిపోయినా గూడా వాళ్ళు వాహనం ఆపకుండా వెళ్ళిపోయారంటే ఎంత అంటే నిజంగానే ఇంకా మృగాలు చాలా బెటర్ అని అనుకోవచ్చు మనం. మృగాలతో గూడా మనుషుల్ని పోల్చలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. అప్పటికి చెప్తూనే ఉన్నారు ట్రాఫిక్ కంట్రోల్ స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. సిగ్నల్స్ పడినప్పుడు ఆపరు. అసలు సిగ్నల్స్ పడినప్పుడు గూడా వెహికల్స్ వస్తూనే ఉంటే మళ్ళా ఇంకొక పక్క నుంచి క్రాస్ చేసి ఎళ్ళిపోతూ ఉంటారు. అది వెళ్ళే వాళ్ళకన్నా అక్కడ సాధారణంగా వెళ్తున్న వాళ్ళని ఢీకొట్టడం వల్ల ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అని కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా గూడా డ్రైవ్ చేస్తూ ఉన్నారు అనేదైతే ఇక్కడ అర్థమవుతూ ఉంది. కనీసము గుద్దిన తర్వాత ఆపలేదు అన్నది ఇంకా ఇందులో గట్టిగా వాదిస్తున్న పరిస్థితి. ఆపాలి కనీసం ఇద్దరి ప్రాణం పోయిందా? ఆడపిల్ల గూడా ఉంది. ఏమై ఉంటుందో అసలు ఏదైనా కనీసం ఆలోచించాలి గదా! అదేమీ లేకుండా వాళ్ళు గుద్ది వెళ్ళిపోవడం జరిగింది. ఏదైనా గూడా మొత్తానికైతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా వీళ్ళు చెరో పక్కకి తుళ్ళిపోతే స్థానికంగా ఉన్నవాళ్ళు వెంటనే అప్రమత్తమయ్యి వాళ్ళని ఆ తండ్రిని, కూతుర్ని గూడా దగ్గరికి తీసుకొని వెంటనే ఆహ్, మెడికల్ వెహికల్‌కి ఫోను చేసి అంబులెన్స్‌కి వాళ్ళని తరలించడం జరిగింది. మరి వాళ్ళు గూడా లేకపోతే తండ్రి పరిస్థితి గూడా మరింత విషమంగా ఉండేది. కనీసం స్థానికులైనా స్పందించారు. ఈ మధ్య కాలంలో అలా గూడా స్పందించడం లేదు అనే ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది. ఏదైనా జరిగితే వాళ్ళకి ఏం చేయాలి? వెంటనే వాళ్ళని మనం ఎలా రక్షించాలి? అనేది ఆలోచించకుండాను సెల్ఫీలు తీసుకోవడము, వాళ్ళ వీడియోలు తీయడము. మనం గత బస్సు సంఘటనలో గూడా చూసాం. అంతమంది సజీవ దహనం అయిపోతుంటే దాన్ని గూడా వీడియోలు తీసి, సెల్ఫీలు తీసి వాళ్ళు ట్రోలింగ్ చేసుకొని వాళ్ళ వీడియోలో వ్యూస్ కోసము వాటిల్ని అప్‌లోడ్ జేసుకున్నారు గానీ, వాళ్ళకెలాంటి సహాయక చర్యలు చేయలేదు. సో, ఇక్కడ మనం ఆలోచించాల్సింది మనము సొసైటీలో ఉన్నాము. మనకంటూ ఫ్యామిలీస్ ఉన్నాయి. మన ఫ్యామిలీస్ గూడా ఇలాగే బయటికెళ్తూ ఉంటాయి. మన పిల్లలు గూడా స్కూలుకెళ్తారు, కాలేజ్‌కెళ్తారు, వస్తారు. సో, ఏదైనా ప్రమాదం సంభవించొచ్చు. అందరి టైము ఒకలా ఉండదు. సో, మనం ఒకరోజు సహాయం చేయగలిగితే, అదే సహాయము మనకి తిరిగొస్తుంది అనేది మర్చిపోతున్నారు. నేటి తరం ముఖ్యంగాను అనేదైతే ఈ రోజు జరిగిన సంఘటన నిజంగా చాలా కలిచివేసింది. తండ్రినైతే మాత్రము తీవ్రంగా తలకి గాయాలవ్వడంతోనే అతన్ని ప్రముఖ హాస్పిటల్‌కైతే తరలించారు. బట్ కూతురికి ఇలా అయిందన్న విషయము ఆయన ఆ స్పృహలోని మరి చూసి అసలు ఆయన ఎట్లా తట్టుకోగలిగాడు? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన ప్రాణాలు నిలబడాలని జెప్పేసైతే అందరూ కోరుకుంటున్న పరిస్థితి. మరి ఎవరైనా గూడా దయచేసి మానవత్వంతో ఉండండి అనేది మరోసారి ఈ వీడియో ద్వారా తెలియజేయాల్సి వస్తోంది. ఎవరైనా గూడా దయచేసి ఇలాంటి సంఘటన మీ కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగింది అనంటే ఒక 2 నిమిషాలు ఆగి అక్కడ మనం ఏమైనా చేయగలమా అనేది ఆలోచించండి. దయచేసి ఫోటోస్, వీడియోస్ తీసుకుంటూ కాలయాపన చేయకుండా వాళ్ళ ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేయండి. మరి ఈ రోజు అలాంటి నిర్లక్ష్యం వలన ముఖ్యంగా డ్రైవింగ్ స్పీడ్ అనేది కంట్రోల్ లేకపోవడం వలన ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. అలాగే ఎందరినో కాపాడాల్సిన ఎంబీబీఎస్ మెడికల్ విద్యార్థిని మృతి చెందడం అత్యంత బాధాకరం. దయచేసి అందరూ గూడా డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్స్ పెట్టుకోండి. స్పీడ్ లిమిట్‌లోనే డ్రైవ్ చేయండి. ఏదైనా ప్రమాదం జరిగితే
వెంటనే స్పందించడానికి ప్రయత్నం చేయండి. మీకున్నంతలోన మీరు అవకాశాన్ని కల్పించుకొని ఎవరినైనా రక్షించే ప్రయత్నం చేయండి. రేపొద్దున్న మనకి గూడా అదొస్తుంది. సో, ఇది ఈరోజైతే నిజంగా అత్యంత బాధాకరమైన విషయం. ఆ కుటుంబం గూడా నిజంగా పూర్తి దుఃఖంలో మునిగిపోయింది. అమ్మాయి విషయంలో గూడా ఎంతో కష్టపడి చదివించుకున్నారు. ఈరోజు ఆ తండ్రి, కూతుర్లిద్దరూ గూడా కూతురు లేదు. అలాగే తండ్రి పరిస్థితి ఎలా ఉందో తెలియని దుస్థితి నెలకొందక్కడ.